నమస్కారం అండి. ఈ రోజుల్లో డివోర్స్ రేట్ అన్నది బాగా పెరిగింది. చాలా ఈజీగా భార్యాభర్తలు విడిపోతున్నారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనిస్తే కొన్ని కారణాలు, కొన్ని పరిస్థితులు ఖచ్చితంగా విడిపోదగ్గవి ఉన్నా వాటిని మనం కొద్ది పక్కన పెడితే అవి హార్డ్లీ మీకు ఒక 10-15% కన్నా ఎక్కువ ఉండవు. మిగతా మోర్ దాన్ 80% ఆఫ్ ఇన్సిడెంట్స్ డైవర్స్ అన్నది యూజ్లెస్గా పనికిమాలిన విషయాల్ని ఎక్కువ హైలైట్ చేసుకోవటం వల్ల అవుతున్నాయి. ఇది నిజం. ఎందుకంటే ఉదయం లెగిస్తే చాలా వరకు ఏవో సమస్యలతో మా దగ్గరకు వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరినీ చూశాక నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే చాలా క్లీన్గా ఓపెన్ చేసుకుంటూ వెళ్తే మ్యాటర్లోకి పెద్ద కాజే ఉండదు. అందరికీ ఉండే కామన్ కాజ్లే ఉంటాయి. కాబట్టి భార్యాభర్తలు కాబట్టి డైవర్స్ అన్నారు అంతే. అదే మిగతా రిలేషన్స్ అనుకోండి, అవే కాజెస్ పెద్ద ఇష్యూయే కాదు. మహా అయితే ఏదో 1-2 రోజులు కొద్దిగా మొక్కలు చూసుకొని ఆ తర్వాత మళ్ళీ మామూలు కామన్గా అంతా బాగానే ఉంటారు. కానీ ఈ భార్యాభర్తలు అనేసరికి మాత్రం డైవర్స్కి వెళ్ళిపోతున్నారు. సో ఒక చిన్న విషయం ఏంటంటే మీరు డైవర్స్కి వెళ్ళే ముందు ఒక్కసారి ఎనాలిసిస్ చేసుకోండి. అసలు ఎందుకు డైవర్స్ అవసరం అని. అవసరం, మాకు తప్పదు అలా కాదు. ఏది తప్పుతుంది ఏది తప్పదు అన్న విషయాలు కూడా మనం కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని కొన్ని విషయాలను కనుక మనలో ఒక చిన్న మార్పు చేసుకోగలిగితే బహుశా చాలా వరకు ఈ పరిస్థితులు రావని నా అభిప్రాయం. ఇది అభిప్రాయమే కాదు, నిజం కూడా. ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇలా అవ్వటం వల్ల ఆ ఇంపాక్ట్ పిల్లల మీద కూడా వస్తుంది. చాలామంది పిల్లల కోసం కలిసి ఉంటున్నారు. నా క్లోజు క్లాస్మేట్ ఒక ఆయన ఒకసారి చాలా సంవత్సరాల తర్వాత కలిసి మేము ఒక చిన్న ఫంక్షన్కి గెట్ టుగెదర్ ఒక క్లాస్మేట్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు కారులో మేము ఇద్దరం వెళ్తున్నప్పుడు తను మ్యారీడ్. తను మాట్లాడుతూ తను ఒక మాట అన్నాడు, 100% మంది పిల్లలు అన్న కాన్సెప్ట్ లేకపోతే ఈ భూమి మీద ఎవడు కలిసి ఉంటారు అని చెప్పేసి అన్నాడు. అదేంటి అలాగంటే అంతేరా, కేవలం పిల్లల కోసం కలిసి ఉంటున్నారు. పిల్లలు అన్నది ఓకే, అట్లీస్ట్ కొంతమంది ఆ పిల్లలు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో ఒకసారి ఆలోచించండి. ఏదైనా సింగిల్ పేరెంట్ మీద చిల్డ్రన్ తాలూకా మెంటల్ గ్రోత్ అనేది అంత బాగోకపోవచ్చు. అందరి గురించి నేను చెప్పట్లేదు. బట్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. లేదు అంటే ఒక సైకలాజీ కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఇంకా అది కూడా మనకు పెద్ద వర్కౌట్ అవ్వలేదంటే ఫైనల్గా ఒక మంచి తాంత్రిక గురువు ఎవరైనా ఉంటే ఒకసారి కలవండి. కలిసిన తర్వాత ఒకసారి లైఫ్ ఏమైనా చేంజ్ అవుద్దేమో ట్రై చేయండి. ఒకసారి ట్రై చేయండి.